హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదే మన స్వీట్ కార్న్ రైస్ రెసిపీ. ఇది చాలా టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ కూడా. ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారు. ఇది ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ కూడా. కేవలం 10-15 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఈ స్వీట్ కార్న్ రైస్ చేసుకోవడం కోసం ముందుగా రైస్ని ఎంపిక చేసుకోవాలి. ఈ రైస్ అనేది నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు, లేదా బాస్మతితో అయినా చేసుకోవచ్చు. నేనైతే బాస్మతి రైస్ తీసుకుని చేస్తున్నాను. ఈ బాస్మతి రైస్ తీసుకున్న తర్వాత దీనిని 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. రైస్ వాష్ చేసిన తర్వాత ఫ్రెష్ వాటర్ పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత 15-20 నిమిషాల పాటు ఈ రైస్ని నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవటం వల్ల రైస్ అనేది త్వరగా ఉడుకుతుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ క్యారెట్, స్వీట్ కార్న్, అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డలు. ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఈ రైస్కి కావాల్సిన మసాలా దినుసులు లవంగాలు, ఇలైచి, చెక్క, అనాస్ పువ్వు, జాపత్రి. ఇవన్నీ తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేసుకున్నట్టయితే ఈ కార్న్ రైస్ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి నెయ్యినే యూజ్ చేయండి. నెయ్యి లేనట్టయితే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్, మీకు ఏది వీలైతే అది యూజ్ చేయండి. నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు లవంగాలు, యాలకులు, చెక్క, జాజికాయ, జాపత్రి, షాజీరా ఇవన్నీ వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసుకోండి. ఇలా ఆనియన్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఇవి కూడా 1 నిమిషం పాటు లైట్గా ఫ్రై చేసుకోండి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత స్వీట్ కార్న్ అనేది చాలామంది ఫ్రోజనే యూజ్ చేస్తుంటారు. దానికి రీజన్ ఏంటంటే అవి త్వరగా ఉడుకుతాయి. ఇందులోనే 1 కప్ కార్న్ గింజలు కూడా వేసుకోండి, అంటే మొక్కజొన్న గింజలు కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత క్యారెట్ ముక్కలను కూడా వేసుకోండి. ఈ క్యారెట్ ముక్కలు అనేది సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవటం వల్ల త్వరగా ఫ్రై అవుతాయి. ఇవన్నీ వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత లైట్గా ఉడకనివ్వండి. లైట్గా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ అనేది మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ముక్కలకి పట్టేలాగా 1 నిమిషం పాటు కలుపుకోండి. ఈ కార్న్ రైస్లో కార్న్ తీసుకునేటప్పుడు లేతగా ఉన్న వాటినే తీసుకోండి. ముదురుగా ఉన్నవి తీసుకున్నట్టయితే అవి ఉడికించిన తర్వాతే ఇందులో వేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఫ్రెష్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోండి. ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోనే 2 గ్లాసుల వాటర్ పోస్తున్నాను. నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను, 2 గ్లాసుల వాటర్ పోస్తున్నాను. మీరు కూడా తీసుకునే రైస్ని బట్టి వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకొని పోసుకోండి. ఇలా పోసుకున్న తర్వాత బాగా మరగనివ్వండి. వాటర్ అనేది తక్కువగానే వేసుకోండి. ఎక్కువ వేసుకున్నట్టయితే రైస్ అనేది పొడి పొడిలాడకుండా మెత్తబడుతుంది. ఈ రెసిపీకి రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇలా వాటర్ అన్నీ మరిగిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని అంతా ఇందులో వేసుకోవాలి. ఈ రైస్ అంతా వేసుకున్న తర్వాత ముక్కలన్నీ రైస్లో కలిసేలాగా ఒకసారి గరిటె పెట్టుకొని తిప్పాలి. ఈ రెసిపీ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ తినటం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది చాలా కంట్రోల్డ్గా ఉంటాయి. దీనిలో న్యూట్రిషన్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి చెక్ చేసుకోండి రైస్ ఎలా ఉడికిందనేది. సాల్ట్ సరిపోయిందా లేదా కూడా చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి.
ఇలా 1 నిమిషం పాటు ఉడికిన తర్వాత ఇందులో కొత్తిమీర, పుదీనా వేసుకొని గార్నిష్ చేసుకోండి. ఇంతేనండి, మన స్వీట్ కార్న్ రైస్ రెసిపీ. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ స్వీట్ కార్న్ రైస్ రెసిపీని సలాడ్స్తో కానీ రైతాతో కానీ తినవచ్చు. ఎలా తిన్నా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.